వెల్కమ్ టు క్రెసెంట్ ఆర్ట్స్. ఈరోజు వీడియోలో మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎలాంటి మోడల్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ప్రైస్ రేంజ్ ఎలా ఉండొచ్చు, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ ఈవెంట్ అయితే మనకి వర్చువల్గా జరగబోతుంది అనమాట. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్టీవ్ జాబ్స్ ఆడిటోరియంలో ఈవెంట్స్ చేయడం మానేసి విర్చువల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ విర్చువల్ ఈవెంట్ తాలూకు వెన్యూ వచ్చేసి యాపిల్ పార్క్ అనమాట. యాపిల్ పార్క్ అంటే యాపిల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. అదేవిధంగా ఈ ఈవెంట్ టైమింగ్ చూసుకున్నట్లయితే మనం 14 సెప్టెంబర్న జరగబోతుంది అనమాట. మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ ప్రకారం 10:30 PM ఈ ఈవెంట్ అనేది అక్కర్ అవ్వబోతుంది అనమాట. ఈ ఈవెంట్ని మీరు ఆన్లైన్లో లైవ్ చూడాలనుకుంటే apple.comలో అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. లేదా మీకు ఒక యాపిల్ టీవీ అకౌంట్ అయితే ఉన్నట్లయితే యాపిల్ టీవీ అకౌంట్లో డైరెక్ట్గా లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తూ ఉంటారు, అది కూడా చూడొచ్చు మీరు. లేదు అనుకుంటే ఈ యాపిల్కి యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. యాపిల్ ఇండియా అవ్వచ్చు, యాపిల్ యునైటెడ్ స్టేట్స్ అవ్వచ్చు, లేదా అఫీషియల్గా యాపిల్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఆ ఈవెంట్ తాలూకా లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోనే లైవ్ స్ట్రీమింగ్ అనేది చూడొచ్చు అనమాట. అట్లుగా ఐఫోన్ 13కి కొన్ని డమ్మీ మోడల్స్ అయితే రిలీజ్ అయిపోయాయి ఆల్రెడీ. వాటిని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే ఐఫోన్ 13లో కూడా మనకి 4 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఐఫోన్ 13 లైనప్ మొత్తానికి. అందులో చిన్న వేరియంట్ వచ్చేసి మనకి ఐఫోన్ 13 మినీ అని ప్రస్తుతానికి అనుకోవచ్చు. నేమ్స్ అయితే వీళ్ళు చేంజ్ చేస్తారా లేదా అన్నది ఇంకా మనకైతే క్లారిటీ లేదు, కాబట్టి ఈ పేరుతోటే మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఐఫోన్ 13 మినీ వచ్చేసి 5.4 ఇంచెస్ మోడల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 13 ప్రో రెండు కూడా మనకి 6.1 ఇంచెస్ ఉంటాయి అన్నమాట. ఇది సిమిలర్ టు మనకి ఐఫోన్ 12 ప్రజెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవే లైనప్ లాగా ఉన్నాయన్నమాట. సో అన్నట్టుగంటే హయ్యెస్ట్ వేరియంట్ వచ్చేసి 6.7 ఇంచెస్ అయితే దాన్ని ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అని అనుకుందాం ప్రస్తుతానికి. కానీ మన ట్యాక్స్ సిస్టమ్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఐఫోన్ 13 సిరీస్ అయితే కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు అని అనుకుంటున్నారు ప్రస్తుతానికి. ఇక్కడ మీరు ఇంకా గమనించినట్లయితే ఐఫోన్ 13 యొక్క నాచ్ వచ్చేసి కొంచెం చిన్నదిగా ఉందన్నమాట. చూడండి, ఐఫోన్ 13ది ఇది హ్యాండ్స్ ఆన్ అనమాట, ఇది ఐఫోన్ 12 హ్యాండ్స్ ఆన్ అనమాట. అయితే మనం ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే చూడండి, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ నాచ్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. నాచ్ సైజ్ కూడా కొంచెం చిన్నదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఈ హ్యాండ్స్ ఆన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం ఐఫోన్ 13 మినీ ఇంకా ఐఫోన్ 12 మినీ చూడొచ్చు. ఐఫోన్ 12 మినీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది ఐఫోన్ 12 అనమాట, ఇది ఐఫోన్ 13 అనమాట. ఇక్కడ మనం చూడండి కెమెరా అలైన్మెంట్ కూడా మనకి కొంచెం చేంజ్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి డయాగ్నల్గా ఇచ్చారు, ఇదివరకు మనకి వర్టికల్గా ఇచ్చేవాళ్ళు అనమాట, ఇప్పుడు డయాగ్నల్గా ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ట్రూ టోన్ ఫ్లాష్ అయినా మైక్ సిస్టమ్ అయినా సరే ప్లేస్మెంట్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. అదేవిధంగా ఇంకొంచెం మనం క్లియర్గా చూస్తే ఇక్కడ కెమెరా బంప్ అనేది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. మనం ఐఫోన్ 13 మోడల్స్ అన్నిటికీ కూడా కెమెరా బంప్ అనేది కొంచెం పెద్దదిగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు చూడండి ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 12 మోడల్స్ అనమాట, ఇవి సేమ్ ఇందాకట్లాగా. ఐఫోన్ 12 వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి కెమెరా అలైన్మెంట్ అనేది చాలా చేంజ్ అయితే అవుతుంది. మనం సైడ్స్ కంపేర్ చేసుకున్నట్లయితే అంత పెద్ద వేరియేషన్ అయితే మనకి లేదు, కానీ ఇది జస్ట్ డమ్మీ హ్యాండ్స్ అని కాబట్టి మనకి ఇవి అంత యాక్యురేట్గా అయితే లేవు. కానీ ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి. సేమ్ ఇదే మోడల్లో మనకి ఐఫోన్ 13 కూడా
అవైలబుల్గా ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఐఫోన్ 12 ప్రో అండ్ ఐఫోన్ 13 ప్రో చూసుకున్నట్లయితే మనకి కెమెరా ఎలిమెంట్ చాలా చేంజ్ అయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఐఫోన్ 13 వచ్చేసి రైట్ సైడ్ ఉంది, ఐఫోన్ 12 వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. చూడండి, ఈ కెమెరా అలైన్మెంట్ కానీ కెమెరా బంప్ యూస్ చేసే స్పేస్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారనమాట. ఇంకా ఈ లాస్ట్ మోడల్స్ వచ్చేసి హైయెస్ట్ వేరియంట్ అనమాట, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అండ్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మోడల్ అనమాట ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఇది వచ్చేసి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అనమాట. కెమెరా బంప్ అయితే చాలా వేరీ వస్తుంది మనకి ఐఫోన్ 12కి ఐఫోన్ 13కి మనం కంపేర్ చేస్తే. ఇంకా ఐఫోన్ 12కి 13కి వేరియేషన్స్ ఏమొస్తున్నాయి అంటే ప్రాసెసర్ అనేది చాలా వేరీ అవుతుంది అనమాట. ఐఫోన్ 12లో వచ్చేసి మనకి ఐఫోన్ 12 ఏ మోడల్ అయినా సరే A14 బయోనిక్ చిప్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఇయర్ వచ్చే ఐఫోన్ 13తోకి మనకి A15 చిప్ అయితే తీసుకొస్తారనమాట. A15 చిప్ వచ్చేసి ప్రీవియస్ జనరేషన్ కంటే కూడా యాజ్ పర్ కొన్ని బెంచ్ మార్క్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. బెంచ్ మార్క్స్ కూడా మీకు వీడియోలో అటాచ్ చేయడం జరుగుతుంది లాస్ట్లో. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. A15 అనేది A14 కంటే కూడా 14% ఫాస్టర్గా గ్రాఫిక్స్ అనేది ప్రాసెస్ చేస్తుంది అనమాట. అదేవిధంగా CPU కూడా చాలా పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంది అని చెప్పేసి యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే మనకి లీక్ అయిన బెంచ్ మార్క్స్ మాత్రమే. ఒరిజినల్ బెంచ్ మార్క్స్ అనేవి మనకి వన్స్ ఒరిజినల్ పీసెస్ అనేవి హ్యాండ్స్ ఆన్ వచ్చినప్పుడు మాత్రమే మనం క్లియర్గా అయితే చెప్పగలం. ప్రస్తుతానికి ఇదంతా కూడా మనకి కొంతమంది అనలిస్ట్స్ కానీ లీక్ చేసే వాళ్ళు కానీ కొంతమంది అయితే ఉంటారు. వాళ్ళు ఇచ్చిన డేటా పరంగా మనం అనలైజ్ చేసి చెప్పుకుంటున్నది అయితే ఇదనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఐఫోన్ 13లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిజైన్ చేంజెస్తో పాటుగా ఇక్కడ మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రమోషన్ డిస్ప్లే అయితే ఐఫోన్ 13లో తీసుకొస్తున్నారని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రమోషన్ డిస్ప్లే అంటే ఏంటి అంటే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ని మనం ప్రమోషన్ డిస్ప్లే అని చెప్పేసి యాపిల్లో అంటూ ఉంటాం అనమాట. దీన్ని మనం ఐఫోన్ 13లో చూడొచ్చు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఐఫోన్ 13లో బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ప్రస్తుతానికైతే మనం ఐఫోన్ 13 లైనప్ గురించి అయితే చూసాం అనమాట. ఇది కెమెరా బంప్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది ఫైనల్ లైనప్ అనమాట. ఇలా ఉంటుంది ఫొటోస్ అవి. ఇంకా కెమెరా బంప్ గురించి ఇంకొకసారి చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్దాము. అది వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ 7. ఈసారి మనకి S7 చిప్ అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం మనం. వాచ్ సిరీస్ 7కి చిప్ అప్గ్రేడ్తో పాటు మనకి ఫ్లాట్ ఎడ్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఐఫోన్ 12 ఎలాగైతే మనకి ఫ్లాట్ ఎడ్జెస్ అయితే వచ్చాయో వాచ్ సిరీస్ కూడా అలా ఫ్లాట్ ఎడ్జెస్ తీసుకురావాలని అయితే ట్రై చేస్తున్నారు. డిజైన్ కాంప్లెక్సెస్ వల్ల ఇది ప్రోడక్ట్ లాంచ్ అయితే అవుతుంది, కానీ మనకి మార్కెట్లోకి వచ్చేసరికి డిలే అయితే అవుతుందని అనుకుంటున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే మనకి ఇప్పటివరకు కూడా మనకి రౌండెడ్ ఎడ్జెస్ అయితే చూసాము, కానీ ఇప్పుడు ఫ్లాట్ ఎడ్జెస్ అనేవి తీసుకురావడం వల్ల లోపల మనకి ఇంటర్నల్గా డిజైన్ వచ్చేసి చాలా కాంప్లికేట్ అయిపోయింది. సో మనకి మార్కెట్లోకి వచ్చేసరికి చాలా డిలే అయితే జరగవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు వేరే వేరే కలర్స్లో మనకి ఎలాగైతే ఉంటుంది అనేది 3D లీక్స్ అయితే జరిగింది. ఆ లీక్స్ని మనం చూస్తున్నాము. ఇక్కడ మనం అదేవిధంగా క్లియర్గా మనం చూసినట్లయితే స్క్రీన్ సైజ్ కూడా మనకి కొంచెం ఇంక్రీజ్ అయితే జరుగుతుంది అనమాట. ఇదివరకు మనకి వచ్చేసి 40mm ఒకటి 44mm ఒకటి ఉండేది, ఇప్పుడు 41mm ఒకటి 45mm ఒకటి తీసుకొస్తున్నారు. అదేవిధంగా గ్లూకోజ్ లెవెల్ మానిటర్ చేయడానికి కూడా ఒక ఫీచర్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కంపల్సరీ వస్తుంది అని మనం చెప్పలేము, కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి మనకి ఈ కలర్స్లో మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇది మనకి వాచ్ సిరీస్ 7 గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎయిర్పాడ్స్ జనరేషన్ 3 అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. ఎయిర్పాడ్స్ 3 వచ్చేసి సక్సెసర్ ఆఫ్ ఎయిర్పాడ్స్ 2 అవ్వచ్చు, లేదా ఎయిర్పాడ్స్ ప్రో మోడల్ ఉంది కదా దాని సెకండ్ జనరేషన్ కూడా అనుకోవచ్చు. 2 మోడల్స్లో ఏదైనా ఒకటి వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. జనరేషన్ 3 వచ్చేసి
జనరేషన్ 2 కంటే కూడా చిన్నదిగా ఉండబోతుంది. దీనికైతే ఇయర్బడ్స్ ఇవ్వరు అని అనుకుంటున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, కేస్ అయితే కొంచెం విత్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఎయిర్పాడ్స్ ప్రో మోడల్ లాగా అయితే దీని కేస్ అయితే మనం చూడొచ్చు. ఎయిర్పాడ్స్ 3 యొక్క లీక్డ్ 3D రెండరింగ్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఎయిర్పాడ్కి కూడా కింద కొంచెం సెన్సరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ సెన్సార్స్ తోటి మనం మ్యూజిక్ని ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్కి మనం డ్రాగ్ చేయొచ్చు. లైక్ ఒక సీక్ బార్ లాగా ఏదైతే మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా క్లియర్గా మనం చూసినట్లయితే లెంత్ అనేది చాలా చిన్నదిగా వచ్చేసింది అనమాట. ఎయిర్పాడ్స్ 2తో మనం పోల్చినట్లయితే ఇదైతే మనకి లోపల ఉండే సౌండ్ సిస్టమ్ గురించి కానీ, లోపల ఉన్న సెన్సార్స్ గురించి కానీ ఒక ట్రాన్స్పరెంట్ 3D రెండరింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏమేమి చిప్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఎయిర్పాడ్స్ 3 కూడా మనకి స్పేషల్ ఆడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎయిర్పాడ్స్ ప్రో నుంచి కూడా మనకి స్పేషల్ ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట యాపిల్ వాళ్ళు. అదేవిధంగా మనం ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ని వేరే కలర్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా మనకి ఓన్లీ వైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్లాక్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇదైతే ఫైనల్గా ఈ 3 ప్రోడక్ట్స్ అయితే మనం ఈ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.